సిటీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ నగరంలోని పెరకవాడ గవర్నమెంట్ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివిన పూర్వ విద్యార్థి ఎండి హనీఫ్ 3వ వర్ధంతి సందర్భంగా విద్యార్థి తండ్రి హస్సేన్ పరీక్ష ప్యాడ్లు, స్టీల్ వస్తువులతో పాటు పండ్లు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి హస్సేన్ మాట్లాడుతూ 2020వ సంవత్సరంలో తన కుమారుడు హనీఫ్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలిపాడు. అప్పటి నుండి తన వర్ధంతి సందర్భంగా గవర్నమెంట్ పాఠశాలలోని పేద విద్యార్థులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. విద్యార్థులు బడికి వచ్చేటప్పుడు రోడ్డు భద్రత పాటించాలని, రోడ్డుకు అటు ఇటు చూసుకొని నడవాలని తెలిపారు. పాఠశాల సోషల్ ఉపాధ్యాయుడు పి. సాంబమూర్తి మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతూ అకాల మరణం పొందిన హనీఫ్ ఎంతో మంచి విద్యార్థి అని గుర్తు చేశాడు. హనీఫ్ మరణం దురదృష్టకరమని, ఆయన జ్ఞాపకార్థం ఆ కుటుంబ సభ్యులు పేద విద్యార్థులకు చేస్తున్న సేవ మరువలేనిదని ఈ కార్యక్రమంలో ఎండి సమీనా, హారూన్, హర్ష, పాఠశాల ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల సోషల్ టీచర్ సాంబమూర్తి, వెంకటేశ్వర రెడ్డి, రవి, కల్పన, సృజన్, చాంద్ పాషా, అంకుష్, ఆరిఫ్, జాకీర్, ఇబ్రహీం, సద్దాం హుస్సేన్, అస్గర్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో అబ్బాయి హనీఫ్ వర్ధంతి సందర్భంగా పేద విద్యార్థులకు బ్యాట్స్ కానీ మన స్కూలు బ్యాట్స్ కానీ అవి ఏమంటారు స్టీల్ జగ్స్ అవి ఇవ్వడం జరిగింది. దీనికి మా హెడ్ మాస్టర్ గారు కానీ వీళ్ళు కానీ నాకు అందరూ సహకరించారు. ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం మా అబ్బాయి పేరు మీద చేస్తూ ఉంటాం, ఇంకా ముందు చేస్తూ ఉంటాం. ఈ అందరికీ పిల్లగాళ్ళని కూడా నేను ఒకటే చెప్పేది ఏంటంటే మనం స్కూల్కి వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ జాగ్రత్తగా పోవాలి. 2021-22 ఎస్ఎస్సి బ్యాచ్కి చెందిన ఎండి హనీఫ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో హనీఫ్ వాళ్ళ పేరెంట్స్ హుసేన్ అండ్ సమీనా అండ్ వాళ్ళ బ్రదర్స్ హరుణ్, హర్ష, కుటుంబ సభ్యులు అందరూ బంధుమిత్రులు కలిసి హనీఫ్ స్మారకార్థం వర్ధంతిని పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు విద్యార్థుల తరఫున వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ 22 10th బ్యాచ్లో హనీఫ్ చాలా తెలియగల విద్యార్థి, అందరినీ గౌరవించేవాడు. గౌరవం వాళ్ళ ఇంటి నుంచే పుట్టింది. కానీ నాకు 5 నెలల నేను వాళ్ళ క్లాస్ టీచర్ను, నా పేరు సాంబమూర్తి, సోషల్ టీచర్ను. 5 నెలల ప్రయాణంలో నాకు ఒక 30 ఏళ్ళ పరిచయం ఉన్నట్టు హనీఫ్ నాకు దగ్గరయ్యాడు. వార్త తెలియగానే చాలా అందరు ఉపాధ్యాయులు హట్ అయ్యి అతని ఇంటికి వెళ్ళి నివాళులు అర్పించడం జరిగింది. విద్యార్థులు కూడా హనీఫ్ను మర్చిపోలేరు. హనీఫ్ గారి హసన్ గారి స్టేటస్ చూసినట్టయితే మెట్ల మీదకి వెళ్ళి హనీఫ్ నడుచుకుంటున్నట్టు ఒక వీడియో కనిపిస్తుంది. అది చూసినప్పుడల్లా నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. నాకు రెండో సంఘటన 33 ఏళ్ళ సర్వీస్లో బాసిట్ నగర్లో ఒక స్టూడెంట్ ఇలానే రోడ్డు ప్రమాదంలో జరిగిపోయాడు. ఇక్కడి విద్యార్థి తొందరలోనే 5 నెలల్లోనే ఇంటర్మీడియట్ చేసే క్రమంలో జరిగిన అకాల మరణం అందరినీ బాధేసింది. కానీ ఏ తల్లిదండ్రైనా అంత పెద్ద వయసున్న కొడుకును కోల్పోవడం అనేది దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన పేద విద్యార్థుల కళ్ళలో చూసుకుంటున్నారు. వారి బాధను తీర్చేందుకు, వారికి చేయూతనిచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు హసన్ గారి కుటుంబానికి అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళు నిరుపేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. హసన్ సారు హనీఫ్ చనిపోయిన కొద్ది నెలలకే ఆయన కొడుకు మీద ఉన్న ప్రేమతో అనారోగ్యానికి గురయ్యాడు. అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్లో చేరడం జరిగింది. నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. మళ్ళీ తర్వాత హసన్ గారికి ఫోన్ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి భయాన్నాక, ఏం లేదు సార్, హనీఫ్ నేను స్కూల్ మర్చిపోను. నేను ప్రతి సంవత్సరం పుట్టినరోజు కార్యక్రమాలు, ఈ వర్ధంతి కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలిచాడు హసన్ గారికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి బ్రదర్ కూడా ఇటువంటి తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని కోరుతూ అందరూ కూడా జాగ్రత్తగా ప్రయాణించాలని కోరాడు. ఇప్పుడు ఎవరు చాంద్ పాషా కానీ అండ్ హసన్ సార్ కానీ రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలని కోరాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ ఒక హనీఫ్ ఆత్మకు శాంతికి చేకూరాలని కోరుతూ ముగిస్తున్నాను.